వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు తెలంగాణలోని నిరుద్యోగులకు విద్యార్థులకు వచ్చేసి శుభవార్త. గ్రూప్స్ ఎగ్జామ్ రిజల్ట్స్ అప్డేట్ రావడం జరిగింది. అదేవిధంగా అప్కమింగ్ జాబ్స్ నోటిఫికేషన్ అప్డేట్ అయితే రావడం జరిగింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి, వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జాబ్ క్యాలెండర్కు లైన్ క్లియర్. మేలో షెడ్యూల్, జూన్ నుంచి నోటిఫికేషన్స్. తెలంగాణలో జాబ్స్కి నోటిఫికేషన్స్ అయితే జూన్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఎస్సీ వర్గీకరణ ఆమోదంతో ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్. ఎస్సీ వర్గీకరణ అనేది కంప్లీట్ అయిపోయింది. నెలాఖరులో డిఎస్సి నోటిఫికేషన్. ఈ ఫిబ్రవరి లాస్ట్ వీక్లో డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. త్వరలో గ్రూప్ 1, మార్చిలో గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలు. మనకి ఈ నెలలో వచ్చేసి గ్రూప్ 1 రిజల్ట్స్ డిక్లేర్ చేస్తామని ప్రకటించారు. గ్రూప్ 1 మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాతనే గ్రూప్ 2, గ్రూప్ 3 రిజల్ట్స్ డిక్లేర్ చేస్తామని చెప్పారు. నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న జాబ్ క్యాలెండర్కు మార్గం సుగమం అయ్యింది. ఇప్పటి వరకు ఉద్యోగాల భర్తీకి అడ్డంకిగా ఉన్న ఎస్సీ వర్గీకరణకు అసెంబ్లీలో ఆమోదం లభించడంతో ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీల వివరాల సేకరణపై ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇప్పటికే టెట్ ఫలితాలు ప్రకటించడంతో ఫిబ్రవరి ఆఖరు వరకు దాదాపు 6,000 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు బోర్డు ఏర్పాట్లు చేస్తుంది. డిఎస్సి వచ్చేసి 6,000 పోస్టులు ఫిబ్రవరి లాస్ట్ వీక్లో వచ్చే అవకాశం ఉంటుందని చెప్పారు. రాబోయే అన్ని నోటిఫికేషన్లు ఎస్సీ వర్గీకరణ మేరకు గ్రూపుల వారీగా రిజర్వేషన్లు కేటాయించనున్నారు. అసెంబ్లీలో రోస్టర్ పాయింట్లు ప్రకటించడంతో ఈ విషయంపై పూర్తి క్లారిటీ వచ్చింది. మనకు ఫిబ్రవరి లాస్ట్ వీక్లో వచ్చేసి వారం రోజులలో 10 రోజులలో గ్రూప్స్ రిజల్ట్స్ డిక్లేర్ చేస్తామని ఆల్రెడీ చెప్పారు. రాష్ట్రంలో 563 గ్రూప్ 1 సర్వీస్ పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షల ఫలితాలకు అడ్డంకులుగా అన్నీ తొలగిపోయాయి. జీవో నెంబర్ 29కు వ్యతిరేకంగా దాఖలైన 2 పిటిషన్లను ఫిబ్రవరి 3న సుప్రీంకోర్టు కొట్టివేయడంతో పాటు ఫలితాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో గ్రూప్ 1 వాల్యుయేషన్ దాదాపు పూర్తి కావచ్చింది. దీంతో ఫిబ్రవరి చివరి నాటికి ఫలితాలను విడుదల చేసేందుకు టీజీపీఎస్సీ కసరత్తు చేస్తుంది. బ్యాక్లాగ్ పోస్టులు లేకుండా ఖాళీలు భర్తీ చేసే ఆలోచనలతో బోర్డు ఉండడంతో ముందుగా గ్రూప్ 1 రిజల్ట్స్ ప్రకటించనుంది. అనంతరం గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షల ఫలితాలు వెలువడనున్నాయి. టీజీపీఎస్సీ ఇప్పటికే గ్రూప్ 2 అండ్ 3కి సంబంధించిన ఓఎంఆర్ స్కానింగ్ ప్రక్రియ పూర్తి చేసింది. ప్రైమరీ కీ కూడా విడుదల చేసింది. మార్చిలో గ్రూప్ 2 రిజల్ట్స్ వచ్చిన 10 రోజుల్లో గ్రూప్ 3 అంటే 10 రోజుల గ్యాప్లలో మనకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేసే అవకాశం ఉంది. మార్చిలో అన్ని పరీక్షల ఫలితాలను విడుదల చేసి ఏప్రిల్లో వివిధ శాఖల నుంచి ఖాళీల వివరాలను ప్రభుత్వం సేకరించనుంది. అనంతరం మేలో జాబ్ క్యాలెండర్ ప్రకటించి జూన్ నుంచి వరుసగా నోటిఫికేషన్ విడుదల చేయాలనే ప్లాన్లో ఉంది. మరి ఏమేమి నోటిఫికేషన్లు వస్తాయి అంటే ఫస్ట్ డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది. అనంతరం గెజిటెడ్ స్కేల్ ప్రొఫెషనల్ సర్వీసెస్ పోస్టులు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్, ఎస్ఐ, కానిస్టేబుల్ గ్రూప్ 1తో పాటు గ్రూప్ 2, గ్రూప్ 3 జాబ్స్, డిగ్రీ కాలేజీలో లెక్చరర్ పోస్టులతో పాటు అకాడమిక్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వనుంది. సింగరేణిలోనూ పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ సిద్ధం చేస్తున్నారు. వీటితో పాటు ఏఈ, ఏడబ్ల్యూ లాంటి టెక్నికల్ పోస్టులు, లైన్మెన్ జాబ్స్కు ఏడాదిలో నోటిఫికేషన్ రానున్నాయి. నియామకాలు వివిధ బోర్డుల ద్వారా రిక్రూట్ చేయనున్నారు. నోటిఫికేషన్ ఇచ్చిన సమయం నుంచి గరిష్టంగా 6 నెలల్లో అంటే నోటిఫికేషన్ నుంచి 6 monthsలో మొత్తం సెలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు. ముఖ్యంగా కోర్టు కేసులు రాకుండా క్వశ్చన్ పేపర్లో తప్పులకు తావు లేకుండా కసరత్తు చేస్తున్నారు. ఇది అప్డేట్. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.